39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఈరోజు ఐక్యత రాబోయే సమరంలో ఎలక్షన్ అనే సమరంలో పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి మా మాట కాకుండా ఈసీలో మా మాట కాకుండా కావాలని ఉద్దేశంతో మరి మన సూచన పైన అందరూ కూడా సలహాలు ఇవ్వాలని ఆశిస్తున్నాం. మరి గతంలో పాలమూరు ఒక చరిత్ర ఉంది. ఈసీ ఎమ్మెల్యేలు చాలా కాలంగా అందులో ప్రాధాన్యత వహించిన ఉద్రాల వర్గం ఇక్కడ ప్రాధాన్యత వహించింది. చంద్రశేఖర్ గారు మరి ఇక ముఖ్యమంత్రి గారు మరి ఎవరు చేసినా పాలమూరు సర్కారానికి ప్రయత్నం చేసినప్పుడు ఈసీలకు వందవేసుకుంటున్నారు. మరి కాలానుగుణంగా తెలంగాణ రావడం దాంట్లో ముఖ్యంగా శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడ ప్రవేశించడం జరిగింది. వచ్చినాక బీసీ నాయకులు ఇచ్చుడు, ఒక ఉద్యమ నాయకులు ఇచ్చుడు, మరి ఆయన ఎంత ముందు తీసుకుంటున్నారన్న ఆలోచన అందరూ కూడా ఇక్కడ ఉన్న నాయకులను వదిలేసి అన్న ఫస్ట్ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ గుర్తించి ఆ కాలంలోనే ఇచ్చింది. సరే మన కొత్త రూపాయలు ఏ ఉన్నాయో ఉద్దేశంతో అందరూ వచ్చిన మీడియా మాట్లాడించి ఇక్కడ స్థానికంగా ఎవరు కూడా బీసీలను ఎవరిని గుర్తించలేకపోయారు. కారణం ఏంటంటే వచ్చినోడికి అది ఎంత కొత్త ఉంటుందో ఎట్లుంటుందో మరి వాళ్ళకు ప్రయత్నం చేయడం అనే ఆలోచనలు ఉన్నాయి. ఈరోజు కుల సంఘాలకు కులం కన్నా మానవత్వం ముఖ్యం. మనిషి మానవత్వంగా కులాలను గౌరవించాలి. మరి కుటుంబాల గ్రామంలో నేను 2 పర్యాయాల్లో ఒకసారి ఉప సర్పంచ్గా, సర్పంచ్గా, యువజన నాయకునిగా, కార్మిక నాయకునిగా అన్ని కులాలను పూర్తి ఇక 50 ఉంటే మరి నాకు వారి యొక్క 50 ఓట్లేసి ఎన్నుకోవడం జరిగింది. ఇలాంటి నాకు క్లాస్లో 12 ఓట్లు ఉంటాయి మా ఊళ్ళో మా క్లాస్లో. మరి 2 పర్యాయాల్లో మనము ఎన్నుకోవడం అక్కడనే దాదాపుగా కాకుండా హైదరాబాద్ నాయకులు వచ్చి ఇక్కడ ఎలక్షన్ జరిపిస్తుంటే నాకు బాగా ఇక్కడ పాల్గొనాల మనం గుర్తించడం అన్నిటికంటే మానవత్వం ముఖ్యం, మనుషులను గౌరవించడం ముఖ్యం, తర్వాత ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యం. ఎక్కడ ఈగరికం, ఎక్కడ పేదరికం ఉంటే దేశంలోనే దాన్ని కాదు. మనం బీసీలో మనం అందరం ఐక్యమత్యంగా గతంలో ఇక్కడ భాగంగా రెడ్డిల ప్రాధాన్యత తక్కువ, బీసీల ప్రాధాన్యత ఎక్కువనే. ఇక్కడ ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులాలను లేపి రకరకాల మతాలను పెట్టి ఇక్కడ ఉన్న ఎన్నికలను చాలా పెట్టడం తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ వచ్చినందుకు రకాల సంతోషపడ్డాను. కులాలను విభజించి రకరకాల ఎన్నికలు పెట్టిన ఇక్కడ ఉన్న నాయకులు ప్రత్యేకంగా కులాలను ప్రాధాన్యత నీకు డబ్బులు ఇస్తాము, నీకు కమలాలను నీకు అభివృద్ధితో పాటు పెద్ద కార్యక్రమాలు ఏర్పాటు చేసి చాలా మంది జనాలు నాకు ఇబ్బందులు పెట్టడం. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకప్పుడు శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు మనం పెట్టుకుని ఉండేది. ఈరోజు పోయినబడలేదు. కారణం ఏంటంటే నాయకులు ఎక్కడెక్కడ అప్పుడు ఒకరు ఉండేది, ఇద్దరు ఒకడే రకంగా ఇబ్బంది పెడుతుందనేది ఉండే. ఇప్పుడు అట్లా లేదు. ఎవరెక్కడ ఇబ్బంది ఏ బీసీ నాయకుడికి అన్యాయం చేస్తుందో అనే ఉద్దేశంతో బీసీలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తుంది. ఎందుకంటే వస్తుంది వస్తుంది ఇక్కడ పక్కన ప్రతీకారం కూడా రాజకీయాలు చేస్తే ప్రజలకు న్యాయం
చేయడం అనేది మనం గమనించవలసిన విషయం. ఏదైనా భగవంతుడు సాధించేది కాదు, అభిమానులు సాధించాలనేది నా ఒక ఆకాంక్ష. ముఖ్యంగా బీసీల ఎదుగుదల కోసం ఇక్కడ బీసీ హాస్టల్ కట్టించారు. మరి ఎవరు కూడా బీసీల కోసం పనిచేస్తున్నటువంటి ఎవరు కూడా బీసీలను గుర్తించలేదు. భగవంతుడు ఇప్పుడున్న ఎమ్మెల్యే చెప్తున్నారు. అరే వాళ్ళంటే మీరు మూడు లోకల్ కారణం ఏంటంటే వాళ్ళని భగవంతుడు ఎమ్మెల్యే మనము నిరక్షణ పొందుతున్నాం. ఎందుకంటే మనమంతా గుర్తించుకోవాల్సిన విషయం. ఉన్న విషయానికి వస్తే బీసీల ఐక్యం రావాలని అందరూ కూడా అనుకుంటారు. మన కోట మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ 42% మరి మన పర్సెంటేజ్ ఏర్పాటు చేస్తుంది. ఈ 42%లో ఇంకా కేంద్ర ప్రభుత్వం అవగాహన ఇంకా తెలియజేయడం రాజకీయాలు దగ్గరలో ఉన్నాయి.